శారద భూమికి ఆకాష్ని చూపిస్తుంది. ఇక భూమి కూడా అక్కడ ఉన్నది గగన్ బావే అని అనుకుంటూ ఉంటుంది. గగన్ బావ, బావ అత్తయ్య నువ్వు చెప్పింది నిజమే అత్తయ్య, నా బావ అత్తయ్య బ్రతికే ఉన్నాడు అని ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఆకాష్ని చూసి గగన్ బావ అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆకాష్ ఇంటికి శారద భూమి వచ్చేసి ఉంటారు. ఆకాష్ సోఫాలో కూర్చొని ఉంటే భూమి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. శారదేమో పూజ చేస్తూ గంట కొడుతూ హారతి పట్టుకుని వస్తుంది. సోఫాలో కూర్చొని ఉన్న ఆకాష్ ఇదంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే వంట చేస్తూ బావా ఇదిగో బావా వంకాయ కూర చేస్తున్నాను, నీకు ఇష్టమైన వంకాయ కూర బావా రుచి చూసి చెప్పు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా గరిటె పట్టుకొని ఆకాష్ ముందు వచ్చి నించొని అడుగుతూ ఉంటుంది. అప్పుడే శారద హారతి ప్లేట్ పట్టుకొని నాన్న గగన్ ఇదిగో హారతి కళ్ళకద్దుకోరా అని చెప్తూ ఉంటుంది. ఏంటి మీరిద్దరూ నా ఇంట్లో సెటిల్ అయిపోయారు, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు, నా ఇంట్లో నుండి వెళ్తారా లేదా అని ఆకాష్ అరుస్తూ ఉంటాడు. అయ్యో బావా ఎందుకు బావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మా బావవే బావా అని భూమి చెప్తూ ఉంటే హలో నేను మీ గగన్ని కాదు, నా పేరు ఆకాష్ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. భలే వాడివి బావా నువ్వు ఆకాష్ అని చెప్పినంత మాత్రాన నువ్వు మా బావవి కాకుండా అయిపోతావా, నువ్వు మా గగన్ బావవే, నేను నీ భార్యని, ఇదిగో అత్తయ్య మీ అమ్మ అని భూమి చెప్తూ ఉంటుంది. లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను నిన్నెప్పుడు పెళ్లి చేసుకున్నాను అని ఆకాష్ అంటూ ఉంటాడు. అయ్యో బావా నువ్వు నా మెడలో తాళి కట్టావు బావా, నేను నీ భార్యని, నేను నిజమే చెప్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. లేదు అబద్ధాలు చెప్తున్నావు, కావాలంటే సాక్ష్యం చూపించు అని ఆకాష్ అంటాడు. అయ్యో బావా నీకు సాక్ష్యం చూపించాలా, ఉండు బావా చూపిస్తాను, నువ్వు మా బావవే అంటూ చూపించాలి అంతే కదా అని భూమి ఫోన్లో ఉన్న గగన్తో కలిసి తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. అందులో ఉన్న గగన్ని చూసి ఏంటి వీడియోలు అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును నాన్న నువ్వు మా గగన్ వేరా అని శారద మాట్లాడుతూ ఉంటుంది.